లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. మనసయేసు మరణ బాధ నెనసి పాడవే, తన నెనరు చూడవే, యాగను నిగూడవే, నిన్ను మనుపజ చుటరసి మరక వేడవే. మనసయేసు మరణ బాధ నెనసి పాడవే. అచ్చి పాపములను బాప వచ్చినాడట, వాకిచ్చి తండ్రితో నా గెత్సెమందున తాజొచ్చి ఎదను నొచ్చి బాధ హెచ్చుగనెనట. మనసయేసు మరణ బాధ నెనసి పాడవే. నిశీధరాత్రి వేళ నార్భటించుచు నయ్యో నరాంతకుల్ చేబూనీటెలన్ ఒక కూనివాని వలెను గట్టి కొంచుబోయిరా. మనసయేసు మరణ బాధ నెనసి పాడవే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక క్షేమస్థితిని బట్టి స్తుతులు చెల్లిస్తూ రండి,
అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవునితో కలిసి దిన ప్రయాణాన్ని కొనసాగింప చేద్దాం. దేవుడు అనుగ్రహించే క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. దేవునితో కలిసి దిన ప్రయాణాన్ని కొనసాగింప చేద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాల్లోంచి మాకు అనేక అంశాలు నేర్పిస్తున్నారు, ప్రభాస్తుతులు చెల్లిస్తూ. వాటి నేపథ్యంలో మా జీవితాన్ని సరిచేసుకుంటూ, సరిపోల్చుకుంటూ, సవరించుకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు సాగుటకు మీ కృప దయచేసి వేడుకుంటున్నాం. దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు, కానీ ఎన్నాడు కూడా ప్రభా దిగజారిన లేకపోతే కృంగిపోయిన అనుభవాలు కనిపించవు. విలపించిన విలాపాల కన్నా నీ ఎదుట చేసిన విజ్ఞాపనలే అధికంగా కనిపిస్తాయి. ఆ విజ్ఞాపనల వెనుక విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి విశ్వాస సహితమైన విజ్ఞాపనలు మా ద్వారా నీ ఎదుటకు చేరుటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 11వ కీర్తనలోని 5, 6, 7 వచనాలు ముగించేద్దాం. ఈ 3 వచనాలు ఒకసారి చదువుకుంటే, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆ నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. వాట్ ఎ బ్యూటిఫుల్ quotations and statements, and what a confidence David was expressing in the time of deep troubles. నేను ముందు చెప్పాను, ఆయన ఇంకా సింహాసనాసనుడు కాలేదండి. సౌలు చేత ఇంకా తరమబడుతున్నాడు. ఫ్యూచర్ తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. ఆఖరికి చివరికి ఏ ఫిలిస్తీన్ అయితే చంపాడో ఆ ఫిలిస్తీన్ పట్టణానికి, గాతు పట్టణానికి వెళ్ళి ఆకీషురాజు దగ్గర ఆశ్రయం పొంది తనకంటూ ఒక పురాన్ని వారి ద్వారా పొంది అక్కడ ఆశ్రయం పొందిన, అనగా ఆ వాగ్దాన భూమి ఇశ్రాయేలు దేశం దాటి వెళ్ళిపోయి ఆశ్రయం పొందుతున్న అనుభవాలు దావీదు. He doesn't know what would be his future. అటువంటి స్థితిగతుల మధ్య కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. విజ్ఞాపనే సాధనంగా పెట్టుకున్నాడు. విలాపాల కన్నా విజ్ఞాపనే సాధనంగా తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఆ విశ్వాసంతో దేవుని శక్తిని తాను తన జీవితంలో, తన సమస్యల్లో, తన కష్టాల్లో, తన బాధల్లో ఆస్వాదించగలిగాడు. ఈ వాక్య భాగంలో యెహోవా నీతిమంతులను పరిశీలించును. 4వ వచనంలో ఏముందండి? ఆయన నరులను కనులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. నరులను పరిశీలించుచున్నాడు, ఇక్కడ నీతిమంతులను పరిశీలించుచున్నాడు. అనగా గాడ్ ఈజ్ వాచింగ్ both the children of men and also the children of righteousness. బాధించే ఆ నరమాతృలను చూస్తున్నాడు, బాధపరచబడే దేవుని బిడ్డలను చూస్తున్నాడు. ఒకరిని చూచి ఒకరిని విస్మరించక కాదు. ఇరువురి గురించి వ్రాయబడ్డ మాట ఏంటంటే ఆయన పరిశీలించుచున్నాడు అంటున్నాడు. ఏమని పరిశీలిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. సో నరులను పరిశీలించినప్పుడు ద వికిడిటీ, వారి యొక్క క్రూరత్వం ఏంటో, వారి కుట్ర ఏంటో, ఆ కుట్ర ద్వారా తన ప్రజలను ఏమి చేయడానికి వారు ఆలోచిస్తున్నారో ఆ కుట్రను పరిశీలిస్తున్నారు. మరి అలాంటప్పుడు నీతిమంతులను ఏమని పరిశీలిస్తున్నాడు? నరులైతే వారు చేసే కుట్రను పరిశీలిస్తున్నాడు. కానీ నీతిమంతులను కూడా పరిశీలిస్తున్నాడంటే నీతిమంతుల యొక్క ఆ శ్రమను తట్టుకోగల స్థితిని,
ఆ గాయాన్ని తట్టుకోగల స్థితిని, ఆ శోధన తట్టుకోగల స్థితిని. అందుకే కొత్త నిబంధన అంటాడు, మీకు సహింపదగినంత కంటే ఎక్కువ శోధన మీకు రానివ్వను, శోధనలో కూడా తప్పించుకునే మార్గం చూపిస్తానంటాడు. అనగా సహింపదగినంత కంటే ఎక్కువ శోధన అంటే అర్థం ఏంటి? ఆయన పరిశీలిస్తున్నాడు నువ్వెంత సహించగలవో, ఎంత శ్రమను, ఎంత కష్టాన్ని నీవు సహించగలవో ఆయన పరిశీలిస్తున్నాడు. నీ శక్తికి మించినప్పుడు ఆయన ఆ శ్రమను తప్పించేస్తాడు. నువ్వు నా జీవితంలో ఇంత శ్రమ ప్రభువా, ఇంత శ్రమ ప్రభువా, ఇంత శ్రమ, ఎవరికి లేని శ్రమను నాకు అనుగ్రహించావు అని ఒకవేళ నీవు విలపిస్తున్నావేమో, గాడ్ నోస్ యువర్ కెపాసిటీ ఆఫ్ బేరింగ్ ద సఫరింగ్. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ కదండి. గాడ్ నోస్ యువర్ కెపాసిటీ. నీకు శ్రమలు అధికమవుతున్నాయంటే నీకు అంతటి సామర్థ్యత, ఆ శ్రమను తట్టుకునే సామర్థ్యత, ఆ శోధన తట్టుకునే సామర్థ్యత, అంత సామర్థ్యతని భావం. సో గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ యూ. ఇంకో మాటలో చెప్పండి, గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ యూ. చిన్న బిడ్డలకు నడక నేర్పిస్తాం కదండి, నడక నేర్పిస్తాం. వాళ్ళు బుడి అడుగులు వేసుకుంటున్నప్పుడు ఆ చంకల కింద చేతులు ఎట్టి, లేకపోతే భుజాల మీద చేతులు పెట్టి పట్టుకొని నడిపిస్తుంటాం. సడన్గా చేతులు తీసేస్తాం. ఆ తీసినప్పుడు స్వయంగా నడవటానికి చేసే ఆ ప్రయత్నంలో ఒక భావన, అయ్యో మా డాడీ మమ్మీ చేతులు వదిలేసారన్న భావన ఉంటుంది. బట్ స్టిల్ దే ట్రై టు వాక్. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు పడబోయే సమయంలో ఆ పేరెంట్ ఏం పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటారు. పడబోయేటప్పుడు పరిగెత్తించి పట్టుకుంటారు. సో వారు నీ చేయి వదిలిపెట్టలేదు, వారు నిన్ను పరిశీలిస్తున్నారు. నీ తల్లి నీ తండ్రి నిన్ను పరిశీలిస్తున్నారు. పడకుండా నడవగలవేమో, శోధనలో పడకుండా, శ్రమలో పడకుండా, కృంగిపోకుండా, వెనక్కి దిగజారకుండా, విశ్వాసంలో వెనకడుగు వేయకుండా. God knows your capacity. And God was observing you. God is observing you and me. What a beautiful statement. కీర్తనల గ్రంథంలోనే ఒక్కొక్క మాటను మనం చదువుకుంటూ పోతున్నాం కానీ లోతుగా ఒక్కొక్క మాటను అధ్యయనం చేసి ఎంతటి జుంటి తేరని ధారకైన మధురమైన మాటలు. ఈచ్ వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైఫ్ అండ్ స్ట్రెంగ్త్. దేవుని వాక్యం. సో ఆయన నరులను పరిశీలిస్తున్నాడు, నీతిమంతులను కూడా పరిశీలిస్తున్నాడు. సో ఈ స్టేట్మెంట్ నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుందాం. రిమెంబర్, గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ యూ, గాడ్ ఈజ్ లుకింగ్ అట్ యూ, అండ్ గాడ్ ఈజ్ ఇవాల్యుయేటింగ్ యువర్ కెపాసిటీ ఆఫ్ బేరింగ్ ఎనీ సఫరింగ్ ఆర్ టెంప్టేషన్. కాబట్టి నేను పడిపోయాను అనే భావన కాకుండా, నా దేవుడు నాకున్నాడు, నన్ను చూస్తున్నాడు, నేను పడిపోయే క్షణమందు ఆయన చేతితో ఎత్తి పట్టుకుంటాడన్న భావన, ఆ భావన నీ జీవితానికి నా జీవితానికి అనుభవించుకొని బలాన్ని పొందుదాం, స్ఫూర్తిని పొందుదాం. శ్రమలో కూడా ధైర్యాన్ని, స్థైర్యాన్ని పొందటానికి మనం ముందుకు సాగుదాం. ఆ తర్వాత వాక్య భాగాన్ని చూస్తే, దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. సో కేవలము నిన్ను ఆయన నీకు కలిగే శోధన కానీ శ్రమను కానీ చూస్తూ ఉండడమే కాదు, నీకు శోధన కలిగించేవారు, నీకు శ్రమను కలిగించే వారి పట్ల దేవుని తీర్పు ఎలా ఉంటుందో కూడా అక్కడ తెలియచేస్తారు. మనం అనుకుంటాం, ఇంత బాధిస్తున్నారే, ఇంత గాయపరుస్తున్నారే, ఇంతగా అవమానపరుస్తున్నారే, ఇంతగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారే, ఇంత ద్రోహం చేశారే అని దుష్టుల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. కానీ ఎట్ ద సేమ్ టైం గాడ్ ఈజ్ ఆల్సో అబ్జర్వింగ్ దెమ్. అందుకే పైన రాయబడ్డ నరులను ఆయన పరిశీలన చేస్తున్నాడు, కనుదృష్టి చేత ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆ పరిశీలనలో దుష్టులు ఎవరైతే ఉన్నారో, అలాగైతే బలత్కారాసక్తులు, అనగా బలత్కారంగా నీది తమ స్వాస్థ్యము చేసుకోవడానికి, నీది అన్న దానిని, నీ ఆర్థిక స్థితిగతులు కానీ, నీ ఆస్తులు కానీ, నీ ఐశ్వర్యాలు కానీ, నీ భర్తను కానీ, నీ భార్యను కానీ, నీ బిడ్డలను కానీ, నీది అన్నదాన్ని బలత్కారంగా లాక్కోవడానికి ప్రయత్నం చేసేవారు కొంతమంది.
కొన్ని కుటుంబాలు ఆ బాధల్లో కూడా ఉన్నారు. నాకు సొంతమైన నా భర్త, నాకు సొంతమైనగా ఉండవలసిన నా భార్య, అటువంటి స్థితిగతుల మధ్య కూడా ఉండవచ్చు. గాడ్ ఈస్ అబ్జర్వింగ్. ఆయన ఏం చేశాడని దానికి కేవలము ఆయన అబ్జర్వర్ మాత్రమే కాదండి, అబ్జర్వర్ మాత్రమే కాదు. ఇమ్మీడియట్గా రాయబడ్డ మాట, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయములగును. ఉరులు అనగా స్నేక్స్, వలలు వేస్తాడు. ఆ వలలో చిక్కుకొని పోతారు. తాము త్రొవ్విన గుంటలో తామే పడతారు. వలలో చిక్కుకున్న చేప ఏ రీతిగా గిలగిలలాడుతూ ఉంటుందో, దుష్టులు తమ దుష్టత్వములోను, దుర్మార్గులు తమ దుర్మార్గతలోను, బలత్కారాసక్తులు తమ బలత్కారం ద్వారా కలిగిన మరి ఆ అనుభవాల్లోనూ చిక్కుకొని గిలగిలలాడుతూ ఉంటారు. ఆ సమయంలో, ఆ క్షణంలో మనల్ని బాధించే సమయంలో వారికి అల్ప ఆనందం కలగొచ్చేమో, కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్, వారి దుర్మార్గతను బట్టి పొందబోయే ఆ శ్రమ ఇక్కడ రాస్తూ వారు అలలో చిక్కుని ఉంటారు. అట్ ద సేమ్ టైం అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. సో వాట్ వుడ్ బి ద డ్రింక్? ఎండాకాలం బయట నుంచి రాగానే చల్లటి పానీయం, ఎంతటి మయ అనిపిస్తుంది కదండి. చల్లటి పానీయం తాగినప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది. ఐస్ మంచిది కాకపోయినప్పటికీ కూడా ఆ చల్లదనాన్ని కాంక్షించే మనసు. సో వేడిని తట్టుకోవడానికి చల్లటి పానీయం ఎంత సెద తీరుస్తుందో. ఇక్కడ రాయబడ్డ మాట, అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయం ఆగమగును అనగా, ఇన్ ద హాట్ సన్ డ్రింకింగ్ హాట్ వాటర్ ఎలా ఉంటుంది చెప్పండి. టీ కాఫీలు కాదండి. టీ కాఫీలో కొద్దిగా ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి కొద్ది వేడి పెట్టి తాగడానికి ప్రయత్నం చేస్తాం. అది కూడా హాట్ సన్లో వేడి నీళ్ళు, పొంగుతున్న నీళ్ళు ఇచ్చి తాగమంటే ఎలా ఉంటుంది? గాడ్స్ పనిష్మెంట్ విల్ బి లైక్ దట్. హాట్ సన్లో వేడి నీళ్ళు తాగమంటే. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే యేసయ్య చెప్పిన ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో ఆ ఎగ్జాంపుల్ ఎక్కువగా నేను కోట్ చేస్తున్నాను. లూకాసు వార్త 16:25 ధనవంతుడు లాజరు వృత్తాంతం. సో పాతాళంలో అగ్ని చేత కాల్చబడుతున్నాడు. ఆ అగ్ని గంధకాల మధ్య కళ్ళు తెరిచి చూడగానే అబ్రహాము రొమ్మున తన బల్ల దగ్గర కింద కూర్చొని కింద పడే ముక్కలతో కడుపు నింపుకొనబోయిన ఆ లాజరు అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. సో ఈ కాల్చబడే మంటల కన్నా ఈ కడుపు మంట ఇంకా భయంకరంగా ఉంది. కాబట్టి అక్కడ కూర్చున్న లాజరును పంపించమన్నాడు. ఆ లాజర్ని అక్కడ చూడలేకపోతున్నాడు, కడుపు మంట. సో అబ్రహామా, నీ రొమ్మున ఉన్న ఆ లాజర్ను పంపించి చిటికెన వేళ్ళతో ఒక చుక్క, అట్లీస్ట్ డ్రాప్ ఇంత భయంకరం కదండి. అటువంటి భయంకరమైన అగ్నిలో కాల్చబడుతున్నప్పుడు డ్రాప్ ఆఫ్ వాటర్ ఒక క్షణం కూడా ఉండదు. క్షణం ఏంటి, ఒక క్షణంలో 100వ వంతు కూడా డ్రాప్ ఉండదు. బట్ స్టిల్ హిజ్ హార్ట్ వాజ్ లాంగింగ్. ఆ దాహము, ఆ తపన, ఒక చుక్కన నీరు దొరికితే బాగుంది, ఒక చుక్కన, ఆ ఒక్క చుక్క క్షణం కూడా ఉండదు. అటువంటి మండుచున్న వేడిమి గల అగ్నిగుండ గంధకములు కాల్చబడుతున్నారు. దుష్టులు, బలత్కారాసక్తులు నన్ను బాధించి తాత్కాలికంగా మరి ఆనందాన్ని పొంది ఉన్నారేమో, కానీ అల్టిమేట్లీ ది కాన్సిక్వెన్సెస్ దే వాట్ దే ఆర్ గోయింగ్ టు రీప్ అండ్ రిసీవ్ ఆన్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. చాలా భయంకరమైనది. సో దేవుని నీతిమంతులకు ఎటువంటి పానీయమో తెలుసండి. దుష్టులకైతే ఇందాక మనం చెప్పిన రీతిగా అగ్ని గంధకములు వడగాలికి వారి పానీయం భాగమవుతుంది. మరి దేవుని నమ్మిన బిడ్డలకు 16వ కీర్తన 5వ వచనం చూడండి. 16వ కీర్తన 5వ వచనం, యెహోవా నీవే నా స్వాస్య భాగము, నా పానీయ భాగం. యు ఆర్ మై డ్రింక్. వారికేమో దుష్టులకు అగ్ని గంధకములు వడగాలి పానీయంగా ఇచ్చావు, కానీ నాకు నువ్వే ప్రభువా.
నువ్వు ఉంటే చాలు. ఎంతటి సేద తీర్చబడతానంటే నా దేవుడు నాకు ఉన్నాడన్న భావన. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, బలహీనతలో ఎవరు విడిచినా, ఎవరు ఉన్నా, ఎవరు లేకున్నా, మా దేవుడు నాకు చాలండి, నా దేవుడు నాకున్నాడు. గ్రేట్ సాటిస్ఫాక్షన్, మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, 1000 కోట్ల రూపాయలు పొందిన దానికన్నా నా దేవుడు నాకు ఉన్నాడంది ఎంతటి తృప్తినిస్తుందంటే, దేవా నువ్వే నా పానీయ భాగం. ఇట్స్ అ రివార్డ్ వాట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ఫర్ ద సఫరింగ్ వాట్ వీఆర్ ఫేసింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో మనం పొందిన శ్రమలకు తగిన రీతిగా దేవుడు అక్కడ మనకి ఇవ్వబోయే స్వాస్థ్యం ఏంటంటే, దేవుడే నా స్వాస్థ్యం, దేవుడే నా పానీయ భాగం. అంతకుమించిన ఆశీర్వాదం మరొకటి ఉందా? ప్రార్థిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన దీవెనక మాటలు బట్టి స్థుతులు చెల్లిస్తూ 11వ కీర్తన ముగించాం ప్రభా. చక్కని భావాలు మాకు ఇచ్చారు ప్రభా, స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి ఈ మాటలు ధ్యానం చేస్తూ మా జీవితాలకు అన్వయించుకుని ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుటకు మీ కృప దయచేసి వేడుకుంటాం. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించింది కాక.